ఫ్రెండ్షిప్ డే చేసుకోవడానికి మనకు పెద్ద పెద్ద ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరనమాట. మీరే నాకు ఫ్రెండ్స్. అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఫస్ట్ అయితే ఇవాళ సండే స్పెషల్స్ ఏం చేసుకున్నారు ఏంటని కామెంట్ చేసేయండి. నేనైతే కనుక ఇవాళ బీరకాయ కర్రీ అండ్ నెక్స్ట్ రసం వచ్చి ప్రిపేర్ చేశాను అనమాట. ఆల్రెడీ రసం మరిగిపోయింది, దాన్ని ఇంకా పోపు పెట్టుకోవాలి. ఇంకా బీరకాయ కర్రీ అనేది ఉల్లిపాయ మగ్గుతుంది అనమాట. అది పోపు పెట్టేసి ఉల్లిపాయ వేస్తాను, అది కూడా మగ్గుతుంది. ఇంకా బీరకాయలు కట్ చేసుకోవడమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకున్నాను ఇవాళ. అది ఇంకా ఆ సామాన్లు ఒకటి తోమేస్తే పని అయిపోద్ది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ కూడా ఫిలప్ చేసుకోవాలి ఇవాళ. ఇంకా సండే అంతా ఒకటే పని సరిపోయిందండి ఇవాళ అనేది. నేను ఇంకా చారు పోపు పెట్టుకోవాలి. ఇంకా మునగాకు రెడీగా ఉందనమాట, అది గ్రైండ్ చేసుకోవాలి. నేను మునగాకు 3 days అయిందనమాట తీసుకొచ్చి కొద్దిగా ఆరబెట్టి ఉంచాను అనమాట. కొంచెం వానలు లేవో 2 days నుంచి అని చెప్పేసి, మళ్ళీ వానలు వస్తే అది పాడైపోద్ది, బూజు పట్టద్దు అని చెప్పి దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. దాన్ని వేయించి పక్కన పెట్టాను అనమాట. కరెంట్ కూడా పోకుండా అది తొందరగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుంటే మనకి దేంట్లో వేసుకోవడానికైనా అవకాశం ఉంటుంది. చట్నీలో అయినా లేకపోతే చారులో అయినా సంథింగ్ ఏదో ఒక ఆహార పదార్థంలో వేసుకుంటే కొంచెం మనకి హెల్తీగా కూడా ఉంటుంది అనమాట. మునగాకు వల్ల చాలా యూజెస్ ఉన్నాయి, ఒకసారి తెలుసుకోండి. నేను పర్టికులర్గా చెప్పాలంటే చెప్తాను ఇంకొక వీడియోలో. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే చెప్తున్నాను, చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయన్నమాట మునగాకు వల్ల. అది దాని బెనిఫిట్స్ తెలుసుకున్న తర్వాతే నేను దీన్ని యూజ్ చేయడం మొదలుపెట్టాను అనమాట. 300 రకాల వ్యాధులను ఏం చేస్తాంట మునగాకు, చాలా మంచిదని చెప్పి ఆయుర్వేదం అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ మెడిసిన్స్ అలా కూడా దొరుకుతున్నాయంట. ఇవి ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా దొరుకుతున్నాయంట, మునగాకు పౌడర్. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ట్యాబ్లెట్స్ రూపంలో. అవన్నీ ఎందుకు తిప్పలు పట్టడం, ఎలాగో పోపులోనో లేకపోతే పులుసులోనో లేకపోతే పప్పులోనో వేసుకుంటే మనకు కొంచెం హెల్తీగా ఉంటాం కదా అని చెప్పేసి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. పొడి అయితే గ్రైండ్ చేసుకున్నాను, మరీ మెత్తగా పొడిలా కాకుండా కొంచెం మనకి ఎప్పుడన్నా కారపొడి చేసుకుంటే అట్లా కొట్టుకుంటాం, అట్లా చేశాను అనమాట. దీంట్లో ఎప్పుడైనా కావాల్సినప్పుడు కారపొడిలో కూడా యాడ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి దీన్ని ఇంకా మెత్తగా గ్రైండ్ చేయలేదు. ఇంతలోకి మనకి పోపు పెట్టుకోవడానికి బాండి మాడిపోయింది అనమాట. దాన్ని మళ్ళీ దాంట్లో వాటర్ ఇచ్చేసి దాన్ని బయట పారవేసి మళ్ళీ పోపు వేసుకోవడానికి రెడీ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన బీరకాయ కూర అయితే కొంచెం కుక్ అవ్వాలి. ఆల్రెడీ నేను బీరకాయ కూర మీతో షేర్ చేసుకున్నాను కాబట్టి సెకండ్ టైం నేను మీతో షేర్ చేసుకోవట్లేదు. ఆ రెసిపీ అనేది ఒకసారి సెకండ్ టైం షేర్ చేయను. అండ్ నెక్స్ట్ మీరేం కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నారు ఏంటని కామెంట్ చేసేయండి. నేను ఇంకో విషయం మీతో షేర్ చేసుకోవాలండి. వంట చేయటం, వీడియో చేసుకోవడం, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా పని చేసుకున్నప్పుడు వ్లాగ్ చేయటం, ఇవన్నీ పెద్ద ఏదో సుత్తి చెప్తున్నారు ఏదో చేస్తున్నారని చెప్పేసి అనుకుంటారు, కానీ చేయడం చాలా అంటే చాలా కష్టం. వీడియో ఎడిట్ చేసుకోవడం ఇంకా పెద్ద కష్టం అనమాట. వీడియో చేసే వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంట్లో పని చేసుకోవడం, బయట పని చేసుకోవడం, ఇంట్లో అందరినీ చూసుకోవడం, ఒక పక్కగా అసలు మామూలుగా చెప్పాలంటే ఇది ఒక పెద్ద జాబ్ లెక్క అనమాట. ఏది ఎట్లా చేసినా సరే వీడియో వెళ్ళిపోవాలి అనే ఒక టెన్షన్ అయితే మైండ్లో ఉండిపోద్ది అనమాట. ఏ పని ఎలా ఉన్నా సరే ముందైతే వీడియో మార్నింగ్ లేచామా, ఏదైనా పని చేసామా, షార్ట్ అప్లోడ్ చేసామా, నెక్స్ట్ వచ్చేసి ఇంకా వీడియో అప్లోడ్ చేసామా, షార్ట్ అప్లోడ్ చేసామా, ఇది డైలీ రొటీన్ వర్క్ కింద ఉంటుంది అనమాట మాకు. ఇది వర్క్ ఇంకా జాబ్ ఎలా అంటే ఇంకా అలాగే ఇది కూడా. దీన్ని ఎడిట్ చేసుకోవడం, వర్క్ చేసుకోవడం, అండ్ నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం, ఇవన్నీ చేసుకుంటే ఇంట్లో పనులు చేసుకోవడం, మా పని చేసుకోవడం, ఇంట్లో పని చేయడం, ఇవన్నీ పెద్ద టాస్క్ అనమాట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మళ్ళీ దీన్ని పబ్లిక్లో పెట్టడం ఇంకొక ఎత్తు అనమాట. అంటే వచ్చే కామెంట్ని ఎదుర్కోవడం, అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేయడం, ఇవన్నీ కూడాను. ఎట్లయితే నా కిచెన్ క్లీనింగ్ పని అయితే, నా కిచెన్లో ఫ్రిడ్జ్ క్లీనింగ్ పని అయితే అయిపోయిందనమాట. ఇంకా వంట కూడా ఫిల్అప్ అయిపోయింది, ఫినిష్ చేసాను మొత్తానికి. ఈ మొత్తం ఎండ బాగా ఫుల్గా వస్తుంది 2 days నుంచి. ఆ ఎండలో పెట్టేస్తున్నాను అనమాట. ఎండలో పెట్టేస్తే తొందరగా ఇంకా ఫ్రిడ్జ్లో సదిరేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా అది ఫ్రిడ్జ్లో సదిరేసుకున్న తర్వాత ఇంకా మొత్తానికి ఇంకొకసారి తుడిచేసుకొని ఒకసారి మాప్ పెట్టేసుకుంటే అక్కడ తడి అనేది పోద్ది. ఇంకా అంతేనండి. నేను ఇంకా కర్రీలో ఉప్పు ఉందా లేదా అని చూసేసి కొద్దిగా ఉప్పు సరిపోతే ఉప్పు కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట. సాల్ట్ యాడ్ చేశాను. ఇవాళ బీరకాయ కూరలో మరీ అంత వాటర్ ఏమి లేవు, అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కాబట్టి కొంచెం కారం కూడా తక్కువ వేసాను అనమాట. ఇంకా మన కర్రీ అయితే ఫినిష్ అయిపోయినట్టే. కారం కూడా వేయలేదు, ఓన్లీ పచ్చిమిర్చి ఒకటే యాడ్ చేశాను కారం కోసం. అలా అయినా బాగానే ఉంటుంది. ఇంకా మనం వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా వంటింట్లో పని అయితే అయిపోయింది. నెక్స్ట్ మా హస్బెండ్ ఏం చేస్తున్నారని చూస్తే బయటికి వెళ్ళి ఈయనేమో ఆయన బండి బాగు చేసుకుంటా ఉన్నారనమాట.
ఏది బండిలో ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా నిద్ర పట్టదు అనమాట. పొద్దున్న లేచి ఇంకా అదే పని చేస్తూ ఉంటాడు ఆయన నీట్గా. పోనీ ఏమైంది అని కావాలా అని అడగటానికి వెళ్ళిన పాపానికి అది కడిగిరా తీసుకురావా కొంచెం అని. సర్లే మధ్యాహ్నం పొద్దునుంచి పాపం ఎండలో కూర్చొని పని చేసుకుంటున్నారు కదా అని చెప్పి తోమ తీసుకొచ్చి ఇచ్చాను అనమాట. చూసారా అవన్నీ దానికి సంబంధించిన సామాన్లు అవన్నీ ఆయనే క్లీన్ చేసుకుంటారు, మనల్ని ఇబ్బంది పెట్టరు. పెట్రోల్ బాటిల్ అన్నీ కింద పడి డొల్లుతున్నాయి అనమాట. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకుని అది కూడా పక్కన తుడిసేయటం ఆయన డ్యూటీ అనమాట. ఆ పనిలో మాత్రం మనం ఇన్వాల్వ్ అవ్వము, మనం చేయం కూడా, ఆయనే చేసుకుంటారు. ఏదైనా స్కూటీ అయినా కార్ అయినా బైక్ అయినా ఏది రిపేర్ వచ్చినా సరే ముందు అది చేసేవరకు ఆయన మనశ్శాంతిగా